హాయ్ మామా, వెల్కమ్ బ్యాక్. సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోండి. అప్డేట్స్ వస్తూనే ఉంటాయి మన ఛానల్లో చాలా ఫాస్ట్గా. మావా ఈ వీడియోలో సమ్ ఇంట్రెస్టింగ్ అండ్ ఎక్స్క్లూజివ్ అప్డేట్స్ ఉన్నాయి, అన్ని లేటెస్ట్ అప్డేట్స్. సో వీటిని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు వాచండి. సో మొదటిగా ఓటీటీ మూవీస్ గురించి మాట్లాడుకుందాం. అందులో ఫస్ట్ మూవీ యానిమల్. ఈ సినిమా ఎస్టర్డే జనవరి 25న మిడ్ నైట్ 12 గంటలకి నెట్ఫ్లిక్స్లో తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళం టోటల్ 5 లాంగ్వేజెస్ స్ట్రీమింగ్ అయింది. అండ్ బ్యాడ్ న్యూస్ ఏంటంటే ఓటీటీ లవర్స్కి ఈ సినిమా ఎక్స్టెండెడ్ వర్షన్లో స్ట్రీమింగ్ అవుతుందని అనుకున్నాం, కానీ నార్మల్గా థియేటికల్ వర్షన్ మాత్రమే స్ట్రీమింగ్ చేశారనమాట. యాక్చువల్లీ థియేటికల్ వర్షన్ రన్ టైం 3 hours 21 minutes, కానీ నిన్న స్ట్రీమింగ్ అయిన రన్ టైం ఎంతో తెలుసా? 3 hours 24 minutes. జస్ట్ ఒక 3 minutes మాత్రం ఎక్స్ట్రా ఉంది. యాక్చువల్లీ మనకు 8 minutes ఉండాలా, అలా లేదు. సో మొత్తానికి బ్యాడ్ న్యూసే. సో ఈ సినిమా అయితే మీకు రికమెండ్ చేస్తున్నాం. ఓన్లీ సింగిల్గా మాత్రం చూడండి, ఫ్యామిలీతో చూస్తే బుక్ అయిపోతారు, ఎందుకంటే సినిమాలో రొమాన్స్ ఎక్కువ ఉంది. ఓకే, నెక్స్ట్ సెకండ్ ఎక్స్క్లూజివ్ ఓటీటీ అప్డేట్. కన్నడ యాక్టర్ రక్షిత్ శెట్టి నటించిన లేటెస్ట్ ఫీల్ గుడ్ ఎంటర్టైన్మెంట్ మూవీ సప్త సాగరాలు దాటి సైడ్ బి. సో ఈ సినిమా ఎస్టర్డే జనవరి 25న ఒక నైట్ 7 గంటలకి ఆ టైంలో అన్ఎక్స్పెక్టెడ్గా ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా సడన్గా స్ట్రీమింగ్ చేశారనమాట. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం ఓన్లీ 4 లాంగ్వేజెస్ మాత్రం స్ట్రీమింగ్ చేస్తారు. సినిమా చాలా బాగుంటుంది, పక్కా ప్యూర్ ఫ్యామిలీ వాచర్ మూవీ. సో డోంట్ మిస్ ఇట్. కానీ ఈ సినిమా చూసే ముందు మీరు ఆల్రెడీ పార్ట్ 1 అమెజాన్ ప్రైమ్లో అవైలబుల్ ఉంది. సప్త సాగరాలు దాటి సైడ్ ఏ నిన్న స్ట్రీమింగ్ అయింది, సైడ్ బి. కాబట్టి మీకు స్టోరీ అర్థం అవ్వాలంటే డెఫినెట్గా మీరు పార్ట్ 1 చూసి పార్ట్ 2 చూడాలి, లేకపోతే మీకు స్టోరీ అర్థం అవ్వదు. తర్వాత ఆ డెప్త్ అనేది, ఆ ఫీల్ అనేది మీరు ఎమోషన్ అవ్వలేరు మామ. సో అందుకే పార్ట్ 1 చూసిన తర్వాత పార్ట్ 2 చూడండి. ఓకే, క్లియర్. నెక్స్ట్ థర్డ్ ఎక్స్క్లూజివ్ ఓటీటీ అప్డేట్ విధి. ఈ సినిమా లాస్ట్ ఇయర్ 2023 నవంబర్ 3వ తేదీన థియేటర్స్ అయింది, ఒక తెలుగు లో బడ్జెట్ మూవీ. సో ఈ సినిమా కూడా ఎస్టర్డే మిడ్ నైట్ 12 గంటలకి అన్ఎక్స్పెక్టెడ్గా అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అయింది, ఫ్రీ వాచ్ ఆప్షన్ కింద. అండ్ ట్రైలర్ చూసేమో చాలా ఇంట్రెస్టింగ్ ఉంది అండ్ మంచి కాన్సెప్ట్ అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా అదిరిపోయింది. సో మీకైతే రికమెండ్ చేస్తున్నా. అండ్ ఈ సినిమాని అమెజాన్ ప్రైమ్లో అయితే చూసేయండి, అండ్ ఫ్యామిలీ వాచ్డ్ మూవీ. సో డోంట్ మిస్ ఇట్. నేను కూడా ఈ సినిమా చూసిన తర్వాత టుమారో మోస్ట్లీ ట్రై చేస్తాను రివ్యూ వీడియో చేసేదానికి. సో రివ్యూ వీడియో కోసం వెయిట్ చేయండి, 100% చేస్తామమ్మా. ఈరోజు చాలా అప్డేట్స్ ఉన్నాయి కాబట్టి మీకు తెలుసు, ఈరోజు 20 వీడియోస్ అప్లోడ్ చేస్తాను చెప్పాను కదా. సో బ్యాక్ టు బ్యాక్ అప్లోడ్ చేస్తున్న మెయిన్ వీడియోస్ అండ్ దాంతోపాటు షార్ట్స్ వీడియోస్. ఈరోజు మీకు ఒక 7 వీడియోస్ అప్లోడ్ చేశాను, షార్ట్స్ వీడియోస్ కూడా. సో చెక్ ఇట్. ఓకే, అండ్ నెక్స్ట్ ఎక్స్క్లూజివ్ ఓటీటీ అప్డేట్. హీరో రోషన్ కనకాల నటించిన లేటెస్ట్ మూవీ బబుల్ గమ్. ఈ సినిమా రీజన్గా థియేటర్ రిలీజ్ అయింది. సినిమా యావరేజ్ టైక్ అయితే వచ్చింది. సో మొత్తానికి ఈ సినిమా యాక్చువల్లీ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్లో ఈ సినిమా స్ట్రీమింగ్ కావాల్సింది. ఎస్టర్డే ఒక మైండ్ బ్లోయింగ్ షాకింగ్ ఇచ్చింది అనమాట ఆహా. సో కమింగ్ సూన్ ఆహా ఓటీటీలో ఈ సినిమా స్ట్రీమింగ్ చేయబోతున్నారు, కానీ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్లో స్ట్రీమింగ్ కావడం లేదు. ఈసారి మళ్ళీ ఏకంగా ఓటీటీ ప్లాట్ఫామే చేంజ్ అయిపోయింది. నేనేమంటే డిస్నీ ప్లస్ హాట్‌స్టార్లో స్ట్రీమింగ్ అవుతుందని ఒక స్పెషల్ వీడియో కూడా చేశాను. ఇక్కడ ఏమంటే షాకింగ్ ఇచ్చింది ఆహా. సో కమింగ్ సూన్ మోస్ట్లీ మనకు ఫిబ్రవరి 1st వీక్న ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతుంది. సో అందుకే ఇక్కడ నుంచి డిసైడ్ అయిపోయా, షార్ట్స్ వీడియోస్లో కూడా మన ఛానల్లో ఓటీటీ అప్డేట్ ఇవ్వను, అది కూడా ఎక్స్పెక్ట్ డేట్ కూడా అసలు చెప్పను. ఎప్పుడైతే అఫిషియల్గా ఓటీటీ డేట్ లాక్ చేస్తారో అప్పుడే ఒక స్పెషల్ వీడియో చేస్తా అండ్ ఆ షార్ట్స్ వీడియో కూడా చేస్తాను, ఎందుకంటే షార్ట్స్ వీడియోస్ చాలామందికి రీచ్ అవుతుంది కాబట్టి. సో ఇది ఫిక్స్డ్. ఇంకా షార్ట్స్ వీడియోస్లో కూడా మన ఛానల్లో ఓటీటీ అప్డేట్ ఇవ్వను, ఎక్స్పెక్ట్ డేట్ కూడా చెప్పను, ఓటీటీ ప్లాట్ఫామ్ కూడా చెప్పను. ఓకే, క్లియర్. ఎందుకంటే చేంజ్ అయిపోతున్నాం మామ, మనం చెప్పిన డేట్లో రావట్లా, ఓటీటీ ప్లాట్ఫామ్ ఏకంగా చేంజ్ అయిపోతున్నాయి, ఏం చేసేది. సో దీనివల్ల ఛానల్ మీద ఎఫెక్ట్ పడుతుంది, ఫేక్ న్యూస్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారని చాలామంది కామెంట్ చేస్తారు. సో అవసరం నాకు. సో అందుకే ఎలాగో మనకు ప్రతి వారం కొన్ని సినిమాలు ఓటీటీ లాక్ చేస్తున్నారు కదా, అప్పుడు లాక్ చేసిన తర్వాత వెంటనే వీడియో చేస్తాం కదా. సో అందుకే వెయిట్ చేయండి. ఓకే, షార్ట్స్ వీడియోస్లో ఇక మన ఛానల్లో ఎక్స్పెక్ట్ డేట్, ఓటీటీ డేట్ అప్డేట్స్ ఉండవు. క్లియర్. ఓకే, క్లియర్. అండ్ నెక్స్ట్ ఎక్స్క్లూజివ్ ఓటీటీ అప్డేట్. హీరో శ్రీరామ్ నటించిన లేటెస్ట్ హారర్ థ్రిల్లర్ మూవీ పిండం. సో ఈ సినిమా కూడా రీసెంట్గా థియేటర్ రిలీజ్ అయింది, జస్ట్ యావరేజ్ స్టాక్ అయితే వచ్చింది. అసలు ఈ సినిమా గురించి నేను కూడా ఓటీటీ వీడియో చేశాను, నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతుంది, చాలామంది చేశాను, నేను కూడా చేశాను. కానీ ఇప్పుడు మళ్ళీ ఆహా షాక్ ఇచ్చింది అనమాట. ఆహా ఓటీటీలో ఈ సినిమా కమింగ్ సూన్ స్ట్రీమింగ్ అవుతుంది. సో చూసాను మామ, అందుకే అఫిషియల్గా వచ్చిన తర్వాత వీడియో చేద్దాం, ఏముంది, తప్పలేదు కదా. సో అందుకే నో ఎక్స్పెక్ట్ ఓటీ డేట్, నో షార్ట్స్ వీడియోస్, నో మెయిన్ వీడియోస్, ఓన్లీ కన్ఫర్మ్ అప్డేట్స్. అది మూవీస్ అప్డేట్స్ కానీ, షూటింగ్ అప్డేట్స్ కానీ, అండ్ ఓటీటీ అప్డేట్స్ కానీ కన్ఫర్మ్ అయి ఉంటేనే చేస్తాను, అది చేయను. ఓకే, అండ్ నెక్స్ట్ ఎక్స్క్లూజివ్ ఓటీటీ అప్డేట్. రీసెంట్గా హాలీవుడ్ మూవీ ద మార్వెల్స్ మల్టీప్లాడోలో రిలీజ్ అయింది థియేటర్లో. సో జస్ట్ యావరేజ్ మాత్రమే. సో ఇప్పుడు ఈ సినిమా మనకు ఓటీటీ వర్షన్లో
నెక్స్ట్ మంత్ ఫిబ్రవరి 7వ తేదీన తెలుగు, తమిళ్, హిందీ, ఇంగ్లీష్ 4 లాంగ్వేజ్లో మనకు స్ట్రీమింగ్ చేయబోతున్నారు. ఆల్రెడీ ఒక ట్రైలర్ రిలీజ్ చేస్తూ మనకు ఓటీ డేట్ కూడా లాక్ చేశారు మామ. సో వన్ టైం వాచబుల్ మూవీ చూడొచ్చు. ఓకే. అండ్ నెక్స్ట్ వన్ బాలీవుడ్ యాక్టర్ అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్. సో వీళ్ళిద్దరూ కాంబినేషన్ వస్తున్న లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ బడే మియా చోటే మియా. సో ఈ మూవీ టీజర్ ఎస్టర్డే జనవరి 25న యూట్యూబ్లో డ్రాప్ అయింది. తెలుగు, తమిళ్, హిందీ లాంగ్వేజ్లో టీజర్ అయితే చాలా బాగుంది మామ. సో ఫైనల్ మనకు థియేటర్ డేట్ అయితే లాక్ చేయలేదు, కానీ మంత్ అయితే లాక్ చేస్తారు, అంటే ఏప్రిల్ మంత్లో వస్తుంది. సో మోస్ట్లీ ఏప్రిల్ మంత్ 10వ తేదీన ఈ సినిమా తెలుగు, తమిళ్, హిందీ లాంగ్వేజ్లో రిలీజ్ అవుతుంది థియేటర్లో. సో ఒకసారి యూట్యూబ్లో టీజర్ అయితే వాచ్ చేసిన మామ. టీజర్ అయితే చాలా బాగుంది. ఓకే. అండ్ నెక్స్ట్ వన్ హీరో నితిన్ అండ్ హీరోయిన్ శ్రీలీల. సో వీళ్ళిద్దరు కాంబినేషన్ వస్తున్న లేటెస్ట్ మూవీ రాబిన్ హుడ్. సో ఈ మూవీకి సంబంధించిన గ్లిమ్స్ వీడియో, టైటిల్ వీడియో ఈరోజు డ్రాప్ చేశారన్నమాట. సో గ్లిమ్స్ వీడియో చాలా బాగుంది. అండ్ డైరెక్టర్ వెంకీ కుడుమల. సో వీళ్ళిద్దరు కాంబినేషన్ ఆల్రెడీ ఫస్ట్ మూవీ భీష్మ బ్లాక్ బస్టర్ అని, ఇప్పుడు సెకండ్ మూవీ రాబిన్ హుడ్. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ జీవి ప్రకాష్ కుమార్. సో వెంటనే గ్లిమ్స్ వీడియోని వాచ్ చేసేయండి మామ. అండ్ నెక్స్ట్ వన్ మాస్ మహారాజా రవితేజ గారు నటించిన బ్లాక్ బస్టర్ మూవీ కిక్ పార్ట్ 1. ఈ సినిమా మళ్ళీ మనం థియేటర్లో చూడబోతున్నాం, అది కూడా 4Kలో రిలీజ్ చేస్తున్నారు. సో ఎప్పుడంటే మార్చ్ 1వ తేదీన ఆల్ ఓవర్ వరల్డ్ వైడ్ ఈ సినిమా మల్టీప్లాట్లో రిలీజ్ కాబోతుంది. సో గెట్ రెడీ మావా. అండ్ నెక్స్ట్ వన్ హీరో సిద్ధు జొన్నలగడ్డ, హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్. సో వీళ్ళిద్దరూ కాంబినేషన్ వస్తున్న లేటెస్ట్ మూవీ టిల్ 2 ట్విన్ స్క్వేర్. సో మొత్తానికి ఈ సినిమా సెప్టెంబర్ 15వ తేదీన 2023లో థియేటర్ రిలీజ్ కావాల్సింది అండ్ పోస్ట్పోన్ చేశారు. తర్వాత సంక్రాంతికి రిలీజ్ కావాల్సింది మళ్ళీ పోస్ట్పోన్ చేశారు అనమాట ప్రొడ్యూసర్ నాగవంశీ గారు. సో ఫైనలీ థర్డ్ టైం ఇంకొక న్యూ డేట్ అయితే లాక్ చేశారు. సో ఫైనలీ ఈ ఇయర్ 2024 మార్చి 29న డిజిటల్ 2 థియేటర్లో అయితే వచ్చేస్తున్నామా. సో గెట్ రెడీ. అండ్ నెక్స్ట్ వన్ హీరో విశాల్ నటిస్తున్న లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ రత్నం. ఈ సినిమా తెలుగు, తమిళ్లో మల్టీప్లాటోలో ఇయర్ 2024 ఏప్రిల్ 26వ తేదీన థియేటర్ రిలీజ్ అవుతుంది. ఆల్రెడీ గ్లిమ్స్ వీడియోకి రిలీజ్ చేశారనమాట. గ్లిమ్స్ వీడియోకి మంచి రెస్పాన్స్ వచ్చింది. అండ్ డైరెక్టర్ హరి గారు అండ్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్. అండ్ నెక్స్ట్ వన్ బిగ్ బాస్ ఫేమ్ హీరో సోహెల్ నటిస్తున్న లేటెస్ట్ కామెడీ ఎంటర్టైనర్ బూట్ కట్ బాలరాజు. సో ఈ మూవీ థియేటర్ ట్రైలర్ జస్ట్ ఒక 3 days బ్యాక్ యూట్యూబ్లో డ్రాప్ అయింది. సో ట్రై అయితే చాలా బాగుంది మామ. సో మొత్తానికి నెక్స్ట్ మంత్ ఫిబ్రవరి 2వ తేదీన థియేటర్ రిలీజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ అప్డేట్ గేమ్ మాన్. సో ఈ మూవీ థియేటర్ ట్రైలర్ 2 days బ్యాక్ యూట్యూబ్లో డ్రాప్ అయింది. ఆ న్యూ కాన్సెప్ట్ అండ్ ట్రై అయితే కొంచెం ఇంప్రెస్గానే ఉంది. సో మొత్తానికి ఈ సినిమా కూడా నెక్స్ట్ మంత్ ఫిబ్రవరి 2వ తేదీన థియేటర్లో రిలీజ్ కాబోతుంది మామ. నెక్స్ట్ ఇంకొక అప్డేట్, ఈరోజు జనవరి 26న ప్రేమలో అనే ఒక తెలుగు లో బడ్జెట్ మూవీ ఈరోజు థియేటర్లో రిలీజ్ అవుతుంది. సో ఒకసారి మీరు ట్రైలర్ చూడండి యూట్యూబ్లో. ఓకే. అండ్ ఈ వీడియో లాస్ట్ ఎక్స్క్లూజివ్ అప్డేట్ హ్యాపీ ఎండింగ్. సో ఈ మూవీ టీజర్ అండ్ ఈ నెల జనవరి 20వ తేదీన యూట్యూబ్లో డ్రాప్ అయింది. సో ఫైనలీ ఈ సినిమా కూడా నెక్స్ట్ మంత్ ఫిబ్రవరి 2వ తేదీన థియేటర్ రిలీజ్ కాబోతుంది. ఇప్పుడు చెప్పిన ఈ 3 మూవీస్ లో బడ్జెట్ మూవీస్ అనమాట. సో ఎలాంటి ఎక్స్పెక్టేషన్ లేని సినిమాలు, మరి థియేటర్ రిలీజ్ అయిన తర్వాత ఈ సినిమా రిజల్ట్ ఎలా ఉంటుంది చూద్దాం. సో మొత్తానికి ఇప్పుడు చెప్పిన ఈ 3 మూవీస్ మోస్ట్లీ మనకు అమెజాన్ ప్రైమ్లో ఒక 1 month కానీ లేకపోతే 2 months కానీ మనకు స్ట్రీమింగ్ అవుతాయి. చూద్దాం. సో ఎక్స్క్లూజివ్ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ వీడియోని షేర్ చేయండి అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోండి. సో నెక్స్ట్ మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ మేము ఉంటామమ్మా. బాయ్.